మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము. ఈ ఉదయకాలంలో మీ మందిరావరణంలో మీరు ప్రతిష్ఠించుకున్న స్థలంలో మమ్మలను ప్రతిష్ఠించిన సమయంలో గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరొక క్రొత్త సంవత్సరంలో మమ్మలను అందరినీ ప్రవేశపెడుతున్నందుకే స్తోత్రములు. ప్రతిష్ఠిత దినమును పురస్కరించుకొని ఈ దినాన మేమంతా మీ జనాంగంగా, మీ కుమారులుగా, మీ వారసులుగా, మీ స్వాస్థ్యముగా చేయబడడానికి మమ్మల్ని మేలుకొల్పుతూ పురికొల్పుతూ మీరు అక్కడొకరై ఎదురు చూసే బిడ్డలుగా ఉండడానికి మీరు మాతో మాట్లాడండి. ఇచ్చిన లేఖనముకై స్తోత్రములు. మీరే మీ వాక్యమును మాకు బోధించండి. నిలబడి నీ దాసుడు వట్టివాడు, దేనికి పనికిరానివాడు, అయోగ్యుడు. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 3 భాగాలు చదువుకున్నాం. మొదటి భాగం క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. కాబట్టి వాక్యములో లేని విషయం, వాక్యము కాని విషయం అంతా సత్యము కానిది. ఆయన వాక్యమే సత్యం. కాబట్టి సత్యం తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాల్సిందే? వాక్యం దగ్గరికి రావాల్సిందే. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అనే మాట. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. తనకు అనుగ్రహించిన బిడ్డలను సత్యమందు ప్రతిష్ఠ చేయమని తండ్రిని కుమారుడైన దేవుడు వేడుకుంటున్నాడు. ప్రతిష్ఠ అంటే ఇంగ్లీష్లో శాంక్టిఫై అని ఉంటుంది. ఇంగ్లీష్లో శాంక్టిఫై అనే పదం పాత నిబంధన నుంచి వాడుకలో ఉన్న పదమే ఇది. ప్రతిష్ఠ చేయడం అంటే మనం స్వతహాగా మనకు ఉన్న అనుభవాన్ని బట్టి మందిర ప్రతిష్ఠ మనకు తెలుసు. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత వ్యక్తి ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ 2 విషయాలు జ్ఞాపకం మనకు ఉంటాయి సహజంగా ప్రతిష్ఠ చేయబడడం అంటే. ఇంగ్లీష్లో ఉన్న శాంక్టిఫై అనే పదానికి పాత నిబంధన నుంచి మనం నేర్చుకునే మాట ఏంటంటే, ప్రతిష్ఠ చేయబడడం అంటే పరిశుద్ధపరచబడడం అని అర్థం. ప్రతిష్ఠ చేయబడడం అంటే పరిశుద్ధపరచబడడం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అంటే ఆ విశ్రాంతి దినాన్ని శాంక్టిఫికేషన్ చేయాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలి అంటే దేవుని వాక్యం ద్వారా మనం ఎలా నేర్చుకోవాలి? దేవుని వాక్యం మనకి పరిశుద్ధపరచబడడానికి ఏమి దిశానిర్దేశం చేస్తుంది? ఎలా మనం దాన్ని నేర్చుకోవాలి? ఈ దినాన ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేయడం అంటే ఒక పండుగ చేయడం నిజమే. ప్రతిష్ఠ చేయడం అంటే దేవుని యొక్క నామాన్ని ఘనపరచడం నిజమే. అయితే ప్రతిష్ఠ చేయబడుతున్నావా ప్రశ్న. ఈ స్థలం ప్రతిష్ఠిత స్థలం, జనాంగము ప్రతిష్ఠిత జనాంగము. కాబట్టి ఇశ్రాయేలీలు ప్రతిష్ఠిత జనాంగముగా ఉన్నారు. వారిని ఐగుప్తు చెరకు దేవుడు పంపించాడు. అక్కడి నుంచి విడిపించడానికి మోషే నాయకత్వాన్ని ఉపయోగించి ప్రజలందరినీ బయటకు తీసుకురావడానికి ప్రయత్నం కాదు చేశాడు. వాగ్దానం ఇచ్చాడు కాబట్టి వాగ్దాన భూమికి నడిపించడం కోసం మోషే కంటే ముందున్న పితరుడైన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుట కొరకై వారిని ఐగుప్తు చెరలోంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు వారిని పరిశుద్ధపరచాలని, వారిని శాంక్టిఫై చేయాలి అని ఆయన ఎంతో ప్రయాస. ఆ జీవిత శైలిని మనం గమనిస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ప్రతిష్ఠితం అవ్వడం అంటే ఎలానో మనం నేర్చుకోవాలి. బయటకు వచ్చినప్పుడు వాడు చేయాల్సింది ఏంటంటే నిర్గమకాండంలో మనం సేవించబడాలి, ఆయనకి పండుగ చేయాలి, ఆయనకు బలి అర్పించాలి. ఇది శాంక్టిఫై చేయడంలో ఉన్న అంతరార్థం. ఆయనను సేవించాలి, ఆయనకి పండగ చేయాలి అంటే ఆయన ఘనపరచాలి,
ఆయనకు బలి అప్పగించాలి. అప్పుడు ప్రతిష్ఠితమైనట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా నిర్గమకాండంలో దేవుడు రాయించి పెట్టిన మాట. అంటే ప్రతి మనుషుడు దేవుని దగ్గరికి వచ్చిన వాడు ప్రతిష్ఠిత జనాంగంగా మారాలి. ప్రతిష్ఠిత స్థలం ఎలా ఉందో ప్రతిష్ఠిత జనాంగంగా కూడా మనం మారాలి. మారకపోతే మనం నష్టపోతాం. మారకపోతే దేవుణ్ణి ఆయాస పెట్టిన వాళ్ళం అవుతాం. మారకపోతే ఆ ఆయాసం కాస్త దేవుణ్ణి ఆయాస పెట్టిన తర్వాత ఆయన ఇంకొకసారి చూసిన తర్వాత ఆయన కోపం రగులుకునేటట్టుగా అవుతుంది. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రతిష్ఠిత జనాంగంగా మనల్ని మనమే కనబరుచుకోవాలి. మనం మార్పులోకి రావాలి, ప్రతిష్ఠితం అవ్వాలి అంటే ఈ మధ్యాహ్న వేళ యేసే నిరీక్షణ ప్రార్థనా మందిరం ప్రతిష్ఠితమైన దినాన్ని సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమన్నాడంటే సత్యం ఏమై ఉంది? యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన శరీర అవతారంలో ఉన్నప్పుడు దైవ కుమారుడిగా, మనిషి కుమారుడిగా నశించిపోయే మనల్ని రక్షించడానికి వచ్చిన ఆ దేవాతి దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ప్రకటించాడు. కాబట్టి మార్గము అంటే ఆయన దగ్గరికి రావాల్సిందే, ఆయన ఉన్న సత్యం తెలుసుకోవాల్సిందే, ఆయన ఇచ్చే జీవం పొందుకోవాలి. ఇది మానవ జాతికి ఇదియే విధి. ఇది తప్ప మరొక విధి లేదు. మానవ జాతికే ఇది ఒక విధి. కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ తత్వం లేదు, ఎటువంటి చేంజెస్, మార్పులే లేవు. మానవ జాతి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు దేవుని స్వరూపమే. అది ఆదికాండమైన బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతున్న మాట. మన పోలిక చొప్పున నరుని చేస్తామని, స్త్రీని పురుషునిగాని చేస్తున్నానని దేవుడు ఆదిలోనే, ఆరంభంలో ఆది దంపతులుగా చేసిన వైనం చరిత్ర మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఆది దంపతుల దగ్గర జరిగిన ఆ చిన్న పొరపాటు, ఆ తప్పిదం ఏమైంది? సర్పం యొక్క ఆశ, సర్పం యొక్క మోసం, సర్పం యొక్క ఆజ్ఞాతిక్రమం చేసే ఆ నైజంలోకి మానవ ద్వయం పడినందువల్ల మానవ జాతి అంతా పాపులుగా మారిపోయారు. ఇది చరిత్ర, ఇది సత్యము, ఇది వాక్యము, ఇది ప్రతిష్ఠితమయ్యే జనానికి కావలసిన ఆధారము. ఏ మనిషి అయినా సరే తను పాపిని అని తెలుసుకోకుండా శాంక్టిఫై అవ్వలేడు, ప్రతిష్ఠితం అవ్వలేడు, అంటే పరిశుద్ధపరచబడలేడు. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఆజ్ఞాతిక్రమమైన పాపము మానవుడు సొంతగా తీసేసుకోలేడు కాబట్టి దాన్ని పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి రావాలి. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడైన యేసు ప్రభు దగ్గరికి వస్తే తప్ప ఆ సత్యము పరిశుద్ధ పరచలేదు. కాబట్టి మనం సత్యమై ఉన్న వాక్యం దగ్గరికి వస్తే తప్ప మానవుడు దేవుణ్ణి చేరలేడు. దేవుణ్ణి చేరాలి అంటే ప్రతిష్ఠితం అవ్వాలి. ఈ మాట చాలా జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. ఇదేదో గొప్పగా ఏదో పాత నిబంధనలో ఉంది, అర్థం కావట్లేదు, బైబిల్ అర్థం కావట్లేదు అనుకోవడానికి వీల్లేదు. క్రొత్త నిబంధనలో రాసిన మాటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. కాబట్టి వాక్యము సత్యమైనప్పుడు, తేట తెల్లమైనప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధపరచబడడానికి ఇష్టపడాలి. ప్రతిష్ఠితం అవ్వాలి అంటే, శాంక్టిఫై అవ్వాలి అంటే వాక్యానికి మనం లోబడాలి. వాక్య శిరస్సు దగ్గరికి మనం రాగలగాలి. వాక్య నాయకత్వానికి మనం ఒబే అవ్వాలి, విధేయత చూపించాలి. అయితే నాటి ఇశ్రాయేలీలు దేవుని జనాంగంగా, పరిశుద్ధ జనాంగంగా చేయబడడానికి ఐగుప్తులోంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు దేవుడు ఐగుప్తులో ఉన్న ప్రజలకు ఒక ప్రత్యేకమైన కార్యములను చేసి చూపించాడు. ఐగుప్తు అనే ప్రదేశం నైలు నది ఏరియాలో ఉన్నది. నైలు నది అంటే చదువుకునే పిల్లలు ఎవరికైనా తెలుస్తుంది. చరిత్రలో, భౌగోళిక చరిత్రలో, అంటే చరిత్ర 4 భాగాలుగా, సోషల్ స్టడీస్ని 4 భాగాలుగా చేస్తే మొదటి భాగాన్ని భూగోళ శాస్త్రం అంటాం, జోగ్రఫీ అంటారు. ఆ జాగ్రఫీలో నైలు నది పరివాహ ప్రాంతం ఐగుప్తు దేశం. ఈ ఐగుప్తు దేశం ఆ నైలు నదిని చూసుకొని అక్కడున్న ప్రజలంతా సృష్టిని ఆరాధించేవాళ్ళు. అంటే సృష్టి దేవుడని నమ్మేవాళ్ళు. అంటే కనబడే నీటి దేవతగా, ఆ నీటి పైనుంచి వస్తే సూర్యుని చూసి సూర్యదేవతగా, కనబడే ఆ సకల చరాచర జగత్తు గొప్పదని భావించి సృష్టిలో ఉన్న ప్రతి జీవిని పూజించే ఆచారం, అలవాటు
నాటి ఐగుప్తు ప్రజలకు ఉంది. అక్కడికి చెరగా కొనిపోబడిన దేవుని ప్రజలు వారితో కలిసిపోతారేమో, వారితో మరి వియ్యమొందుతారేమో, వీళ్ళు సంకరజాతిగా మారతారేమో అని అక్కడ ఉండకుండా బయటికి తీసుకొచ్చే సమయానికి మోషే నాయకత్వాన దేవుడు వారిని బయటికి తీసుకొచ్చే క్రమంలో అక్కడి రాజు ఫరో వాళ్ళని బయటికి పోనివ్వలేదు. చాలాసార్లు రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. అప్పుడు దేవుడు సూచక క్రియలు చేశాడు. సూచక క్రియలు మనకు బాగా తెలుసు. ఏటి నీళ్ళంతా రక్తంగా మారడం, ధూళ్ళంతా పేలుగా మారడం, మిడతలు కోకొల్లలుగా రావడం, మరి బెడ్రూమ్స్లో సహా కప్పలు రావడం, మరి కింద వేసిన మన మన జీవితంలో సృష్టిలో ఏవైతే చిన్నది ఉన్నాయో పేలు దగ్గర నుంచి ఆకాశంలో నుంచి వడగండ్లు పడడం అనే సృష్టిలో ఆకాశం ఉన్నతమైనదిగా కనబడతా ఉంటే ఉన్నతమైన ఆ ప్రదేశం నుంచి మనం చూసే జీవరాశుల్లో అత్యంత చిన్నదైన పేను వరకు నా కంట్రోల్లోనే ఉందని తాను సృష్టికర్తనను చూయించడం కోసం సూచక క్రియలు చేసి మరీ చూయించాడు దేవుడు. వాటిని తీసేసుకోవడమే పెద్ద కష్టమైంది. ప్రతిసారి ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న ఆ రాజు హృదయం కఠినమవుతూనే ఉంది. అంటే అక్కడున్న మన భారతదేశంలో లాగానే అక్కడ కూడా కొంతమంది ఉన్నారంట. ఎవరయ్యా అంటే శకునాలు చూసేవాళ్ళు, శకునగాండ్రు. వాళ్ళని పిలిపించాడు. శాస్త్రులు అంటే చదువుకున్న వాళ్ళని పిలిపించాడు. గొప్ప మాంత్రిక విద్య, తంత్ర విద్య తెలిసిన వాళ్ళని పిలిపించాడు. ఏంటి ఇదంతా సృష్టికి సంబంధించిన సూచక క్రియలు ఎవరు చేస్తున్నారు? దీని వెనక ఎవరు ఉన్నారు? ఈ ప్రజలకి ఇంకా వెనక శక్తి ఏమన్నా ఉందా? ఆలోచన చేయండి అని అక్కడ వాళ్ళందరికీ ఫరో ఒక ఆర్డర్ జారీ చేశాడు. వాళ్ళు వచ్చి ఏం చెబుతున్నారో చూద్దాం అంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడం కోసం దేవుడు చేసిన మహత్ కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలను మనం గమనిస్తే సృష్టి యావత్తు ఆయన చేతిలో ఉంది అని మనకు తెలియజేయబడటం కోసం, అక్కడి ఐగుప్తీయులకు తెలియజేయబడటం కోసం, ఫరో లాంటి రాజులకు ప్రధానులకు తెలియజేయడం కోసం ఆయన కార్యాలు చేశాడు. చూద్దాం ఒకసారి నిర్గమకాండంలో ఒక మాటను చదువుదాం. నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. శకునగాండ్రు, ఇది దైవశక్తి అన్నారు కదండి, ఫరోతో చెప్పారు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమైంది. దేవుడు చెబుతుంటేనేమో ఆయన హృదయం కఠినమైపోయింది. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? తాను సృష్టికర్త అని ప్రకటించుకోవడానికి, వీళ్ళు జనులైన వారు తెలుసుకోవడం కోసం ఆయన సూచక క్రియలు చేస్తా ఉంటే ఫరోకేమో అర్థం కావట్లేదు. దీని వెనకున్న శక్తి ఎవరై ఉంటారబ్బా? మీకేమన్నా తెలుసా? శకునుగాండ్రాలు శకును చూస్తారు కదా, మంచి శకునమా చెడు శకునమా, ఇవి చూసే ప్రజలు అక్కడ కూడా ఉన్నారన్నమాట. ఐగుప్తు దేశం అందు కూడా శకునుగాండ్రు ఉన్నారు. మనమేమనుకుంటాం? మన ఏరియాలోనే అనుకుంటాం. ఇది ప్రపంచవ్యాప్తమైన క్రియే. దేవుణ్ణి మరచిన జనులు సృష్టిలో మరి కలిసిపోవడం, సృష్టిలో ఉన్న జీవరాశులను చూసి శక్తియుక్తులన్నీ వాటియే, మనం చాలా తక్కువ అని భావించడం అనేది సృష్టిని ఆరాధించే ఆరాధికులకు ఉండే లక్షణం అది. కానీ ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడం కోసం దేవుడు సూచక క్రియలు చేస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ శకునుగాండ్రు నమ్మారు, ఇది దైవశక్తి అయ్యా ఈ సూచక క్రియలు జరగడానికి, దీని వెనక దేవుడు ఉండి ఉంటాడు అని వాళ్ళకు అర్థమైంది కదండి. మన ఇళ్లల్లో చాలామందికి ఇంకా దైవశక్తి అర్థం కావటంలా. మానవుడు జన్మతః పాపి అని బైబిల్ చెప్తా ఉంటే వినలేకపోతా ఉన్నాడు. నేను చాలా క్లియర్గా ఉన్నాను, నేను ట్రాన్స్పరెంట్గా ఉన్నాను, నేను నిక్కచ్చిగా ఉన్నాను, నా దగ్గరే నిజం ఉంది, నన్ను దాటిపోవటానికి ఇంకేం లేదు, నేనే ఏదైనా చెప్పాలంటే అనే ఒక అహంలో, ఒక స్వయంలో, ఒక సెల్ఫిష్గా, ఒక ప్రైడ్ తోటి మానవుడు ముందుకు వెళ్తా ఉన్నాడు. కాబట్టి మానవ జీవితం నాడు ఎలా ఉందో నేడు కూడా అలానే ఉంది, ఆ దేశంలో ఎలా ఉందో ఈ దేశంలో కూడా అలానే ఉంది. ప్రతిష్ఠిత జనాంగాన్ని బయటికి తీసుకురావడం కోసం దేవుడు కల్పించుకున్నాడు, దేవుడు తానే కార్యం చేశాడు. శకునుగాండ్రికి ఆ శక్తి ఎవరిదో అర్థమైంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నిర్గమకాండం చదవం. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను.
అంతే కదండి. ఇంకొంచెం ముందు అధ్యాయంలోనే అంతకుముందు చేసిన సూచక క్రియ దగ్గర ఫరో ఏం చేశాడో చూద్దాం. 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అంటే జరిగే ఈ సూచక క్రియలను మనసున పెట్టక, ఆయన సృష్టికర్త అయ్యా అని చెబుతున్నా వినక పెడచెవును పెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు సైతం వెళ్ళిపోతే ఇంక ప్రజలు వింటారా? కాబట్టి ప్రధానులు, గొప్పవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి వాక్యం చెవుల దాకా వెళ్తున్నా కూడా వినలేకపోతున్నారు. నేటికి ఇదే పరిస్థితి. నాటు ఐగుప్తు దేశం ఎలా ఉందో నేటి భారతదేశం అలానే ఉంది. ఆంధ్రదేశం ఇలానే ఉంది. గుడిపూడి గ్రామం కూడా ఇలానే ఉందేమో. ఇక్కడ చేరిన జనాంగంలో ఇంకా ఎవరైనా దేవుని మాటను పెడచెవిని పెట్టి అలానే ఏమీ లేకుండా, హృదయంలోకి వాక్యాన్ని రానివ్వకుండా, ఆజ్ఞాతిక్రమమని పాపమని తెలియకుండా, పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకోకుండా, ఆయన్ని ఆహ్వానించకుండా వెళితే, నాడు ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజల దగ్గర ఆ శకునుగాండ్రు ఎలా ఉన్నారో తెలుసుకున్నారు కానీ మారలేకపోయారు. తెలిసిన ఇంటికి వెళ్ళిపోయిన ఫరోలాగా మనం మిగిలిపోతాం. అలా ఉండకూడదని, అలా అవిశ్వాసపు జీవితం ఉండకూడదని, దేవుని మీద విశ్వాసం కలిగి నడవాలి అని, ప్రతిష్ఠిత జనముగా మారాలని, ప్రతిష్ఠితం అవడం అంటే అవిశ్వాసాన్ని పోగొట్టుకోవాలని మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందో లేదో? పరిశుద్ధపరచబడాలి అంటే ప్రతిష్ఠితం అవడం. ప్రతిష్ఠితం అవడం అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన యందు విశ్వాసం ఉంచటం. అక్కడ విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారితో పాటు వీళ్ళు కూడా కలిసి ఉన్నారు. కానీ సూచక క్రియలు చేస్తుంటే వాళ్ళు ఎవరో వింటల్లా. ఫరో మాత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన చేసిన ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు సూచక క్రియల పేరుతో మనం నేర్చుకుంటూ ఉంటాం బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ప్రకారం. ఆ సూచక క్రియలు ఒక్కసారిగా ఒక 4-5 అన్ని చదవలేము, సమయానుకూలంగా చదువుదాం. నిర్గమకాండం 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. యెహోవా సెలవిచ్చినట్లు హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ధూళిని కొట్టుము, ఐగుప్తు దేశం అంతటిను పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేశారు. ధూళి అంతా పేలయిందండి. ఎవరైనా చేయగలుగుతారా? సృష్టికర్త మాత్రమే చేయగలుగుతాడు. అంటే చిన్న జీవి దగ్గర నుంచి. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్దాం. 9వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. 9వ అధ్యాయం. మోషే తన కర్రను ఆకాశం వైపుకి ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను కదండి. అంటే పిడుగులు సైతం ఆయన మాట వింటున్నాయి. వడగండ్లు రాలమంటే రాలుతున్నాయి. ధూళి నువ్వు పేలవు అంటే పేలవుతున్నాయి. అంటే చిన్న జీవి దగ్గర నుంచి ఉన్నతమైన ఆకాశంలో నుంచి వడగండ్లు కురిపించగలిగిన సృష్టికర్త అయిన దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటుంటే అక్కడ ప్రజలు వెంటల్లా. గుడిపూడి గ్రామ ప్రజలు కూడా ఇలానే ఉన్నారేమో. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించే క్రమంలో ఉన్నారేమో. సృష్టికర్తను పక్కన పెట్టే ఆ మోడల్లో ఉన్నారేమో. సృష్టికర్త ఇప్పుడు వద్దులే అని వాయిదా పద్ధతిలో ఉన్నారేమో. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. ఇది ప్రతిష్ఠితపరుచుకునే ఒక ప్రత్యేకమైన క్షణాలు ఇవి. కాబట్టి మానవ జీవితంలో ఏ మానవుడైతే తనను తాను వాక్యము ద్వారా పాపినని తెలుసుకుంటాడో, పరిశుద్ధపరచబడడానికి ఇష్టపడతాడో, అతను ప్రతిష్ఠితమవుతున్నాడు అని అర్థం. ప్రతిష్ఠ చేయబడడం అంటే దేవునిని సేవించడం, దేవునిని ఘనపరచడం, దేవునికి బలి అప్పగించడం అని మనం నిర్గమకాండంలో నేర్చుకుంటాం. అయితే ఈ విధంగా మనం పరిశుద్ధపరచబడడానికి, ప్రతిష్ఠితం అవడానికి, అక్కడ ఇశ్రాయేలీయుల్ని దాస్యపు శృంఖలాల్లో అయిన ఐగుప్తు చెర నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు తనను తాను సృష్టికర్తగా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. దీనిలో ఆయన పరిశుద్ధత కనబడుతుంది, ఆయన మహిమ కనబడుతుంది, ఆయన ప్రభావం కనబడుతుంది, ఆయన బలం కనబడుతుంది, ఆయన ఉన్నతుడైన దేవుడు అని కనబడుతుంది, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని తెలుస్తోంది. కాబట్టి సృష్టించిన నీ సంగతి ఎవరు చెప్పగలుగుతారు? దేవుడే చెబుతాడు.
మానవుడు జన్మతః పాపి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి చిన్న ధూళి కణంలో నుంచి పేలును సృష్టించగలిగిన సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశంలో నుంచి వడగండ్లు కురిపించగలిగిన సృష్టికర్త అయిన దేవుడు, నీలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి సమర్థుడైన దేవుడు అని నమ్మి విశ్వాసం ఉంచితే నీకు రక్షణ కార్యం జరుగుతుంది. నీవు ప్రతిష్ఠిత జనాంగముగా చేయబడతావు. ఒక్కసారి చదివితే, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చదివితే మనం ఎంతగా ఆలోచన కలిగి ఉండాలో అర్థమవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటావు? ఈ రక్షణ వద్దన్నావంటే రక్షణకు వ్యతిరేకమైన పదం, రక్షణకు వ్యతిరేకమైన అర్థం ఏంటంటే రక్షణకు వ్యతిరేకమైనది అపాయము. నువ్వు డేంజర్లో ఉన్నావు అని అర్థం. అవిశ్వాసము నిన్ను డేంజర్, అపాయంలో పడేస్తుంది. ఇంత గొప్ప రక్షణను నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తావు? నీకోసం ఆయన శరీరాన్ని పొందాడు. పాపము శరీరముగా, మన శరీరమే ఒక పాపమైతే ఈ శరీరాకృతిని ఆయన పొంది మానవ జాతి మొత్తానికి ఉన్న లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోకి అవతరించిన యేసు క్రీస్తును నమ్మకపోతే, విశ్వాసం ఉంచకపోతే, మానవ జాతి ఎవరైతే మనిషి పురుషుడైనా స్త్రీ అయినా ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టిన వాడవు అవుతావు. కాబట్టి ప్రతిష్ఠితం అవడంలో ఆరంభం, పునాది, భూమిక, ఫౌండేషన్ ఏంటయ్యా అంటే నువ్వు పరిశుద్ధుడిగా రావాలి అంటే పరిశుద్ధుడైన దేవుడైన ఒకే ఒక దేవుడైన యేసు క్రీస్తు దగ్గరికి రావాల్సిందే. యేసు అనే మాట చాలా మందికి తెలుస్తుంది, కానీ క్రీస్తు అనే మాటకు దగ్గరికి రాలేకపోతున్నారు. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు ఉంటుంది. క్రీస్తు అంటే అభిషక్తుడు అంటే నలుగురికి చెప్పడానికి, నలుగురి యొక్క ప్రాణం అంటే మానవ జాతి యొక్క ప్రాణం పోతోంది పాతాళానికి పోకుండా ఆపటానికి అభిషిక్తుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన శిరసత్వంలో ఆయన యజమానుడిగా ఉంటే మనం పాతాళాన్ని తప్పించుకొని పరిశుద్ధుడిగా మార్చబడి పరమజీవమైన నిత్య జీవానికి మనం వెళ్ళగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకి ఈ కాలంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి నాటి ఐగుప్తు రాజు ఫరో, ఐగుప్తు ప్రజలు సృష్టికర్తను వదిలిపెట్టేశారు. ఆ సూచక క్రియలన్నీ చూశారు, కానీ మళ్ళీ మోషే ద్వారా ఆ జరిగిన సూచక క్రియల్లో మొత్తం చూసిన సృష్టికర్త వైపుకు మరలలేకపోయారు. ఈ మధ్యాహ్నం నీకు ప్రత్యేకమైన సుదినం. నీవెవరైనా సరే, నీ పద్ధతి ఏదైనా సరే, నీ అలవాటు ఏదైనా సరే, నువ్వు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే, నువ్వు ఎంత దీనుడిగా ఉన్నా సరే, నీకు ఉన్నా లేకున్నా, వికలాంగుడు అయినా, అన్నీ ఉన్నా, నీవు మానవ రూపంలో ఉంటే, స్త్రీ అయినా పురుషుడైనా ఆయన సృష్టికర్త అని తెలుసుకోగలగడమే ప్రతిష్ఠ చేయబడడానికి ముందడుగు వేసినట్లుగా. ఆ ప్రతిష్ఠ చేయబడడానికి తాను పాపిని అని గుర్తిరగడం, అది వాక్యము మాత్రమే తెలియజేస్తుంది. కారణం ఏంటంటే వాక్యము సత్యము కాబట్టి, వాక్యము సత్యమై ఉన్నది కాబట్టి. రెండో మాటలోకి వెళ్దాం. ఇక్కడ ఐగుప్తు నుంచి 12 గోత్రాల ఇశ్రాయేలీలు బయలుదేరారు. ఎర్ర సముద్రం దాటి వస్తా ఉన్నారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకురావడానికి ఆయన కార్యం చేశాడు. ఆయన తోడుండి చేసిన ఆ కార్యమే నేటికి మనలో కూడా కార్యం చేస్తూనే ఉంది. ఇది మనుషులు చేసే కార్యం కాదు, రక్షణ కార్యం. ఇది గొప్పవాళ్ళు చేసే కార్యం కాదు. ఇది డబ్బులుంటే వచ్చే కార్యం కాదు. నీలో ఉన్న టాలెంట్ వల్ల వచ్చే కార్యం కాదు. ఇది దేవుడు మాత్రమే చేయగలిగింది. ఇది దేవుడు నీ కోసం సిద్ధపరిచింది. ఇది దేవుడి ప్రణాళికలో ఉన్నది. ఇది నీ ఎడల దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి మన ఇష్టాలు ఎన్నున్నా దేవుని చిత్తానికి అప్పగించుకోగలిగితే మనం ఇశ్రాయేలు జనాంగంలాగా ప్రతిష్ఠిత జనాంగంగా మనం మారడానికి దేవుడు కృపను అనుగ్రహించి దినం వెంబడే దినాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 22-23 వచనాలు చదువుదాం. తబేరాలను, మస్కాలను,
అత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించారంట. అంటే బయటకు వచ్చారు ఐగుప్తులో నుంచి. ఆగిపోయిన వాళ్ళేమో అవిశ్వాసులుగా ఉన్నారు. ఐగుప్తు ప్రజలు అవిశ్వాసులుగా మిగిలిపోయారు. ఫరోతో సహా హృదయం కఠినమైపోయింది. బయటకు వచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నారంట వీళ్ళు? యెహోవాకి అంటే ప్రతిష్ఠిత చేయడానికి మా ఇంట్లో బైబిల్ ఉందండి. మా ఇంట్లో బైబిల్ ఎప్పటి నుంచో ఉంది. మా నాన్నోళ్ళు చదువుతారు, తెలుసు. బాప్తీసం తీసుకోవడానికి సిద్ధమవుతావు. సిద్ధమయ్యి దాన్ని ప్రకారం నడుచుకోవడానికి ఇష్టమవ్వవు. కాబట్టి దేవునికి కోపం పుట్టించేవాళ్ళలాగా ఉంటాం. అంటే వాక్యం తెలుసు, సత్యమని తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, మందిరం తెలుసు, దశంభాగం తెలుసు, సేవకుడు తెలుసు, ఈ విషయాలన్నీ వార కార్యక్రమాలన్నీ తెలుసు. నేను పాపినని గుర్తించకపోతే ప్రతిష్ఠిత జనముగా చేయబడలేదు. బయటికి వచ్చిన ఇశ్రాయేలీయుల జనాంగానికి ఉన్న లక్షణం ఏంటయ్యా అంటే, బయటికి వేరే వచ్చారు కాబట్టి వారు రక్షింపబడిన జనం, వారు ఎన్నుకోబడిన జనం, వారు ప్రణాళికలో ఉన్నారు. ఇక్కడికి చేరిన నీవు ఎన్నుకోబడిన దానవు, ఎన్నుకోబడిన వాడవు. కాబట్టి ప్రతిష్ఠిత జనముగా మారడానికి నువ్వు ఇష్టపడి ఈ మందిరానికి నీవు వచ్చావు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండవ విషయం, అలా నడుస్తున్నప్పుడు, ఇష్టపడి వస్తున్నప్పుడు ఆయనకి కోపం పుట్టించారంట. దేవుడు కోపం పుట్టించే లక్షణం ఏంటండి? సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. ఆయన గురించి సణుగుచుండగా అది యెహోవాకు వినబడిన. కాబట్టి ప్రతిష్ఠిత జనంగా చేయబడిన ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళు సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు కదండి. ఇక్కడ కూర్చొని కూడా అంతే, తొందరగా కానీ వాక్యం కంప్లీట్ చేయి, టైం అయిపోయింది, ఎంతసేపా ప్రార్థన, ఎంతసేపా వాక్యం, ఇంకేం పనులేం లేవా, దానికోసం మేము వచ్చింది. ఈ ఆలోచన సరళి నాటి ప్రజలకు ఉంది. ఇంకెన్ని రోజులు పోవాలి కనానికి అని చూడుకుంటున్నారు. ఎన్ని రోజులు నడిపిస్తావయ్యా ఈ కష్టాలు? ఎన్ని రోజులు నువ్వు బయటికి తీసుకొచ్చావు, మంచిదే. ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చాం, ఇక ఎన్ని రోజులు పోవాలి అని కొనుక్కుంటున్నారు. అక్కడ మాంసం బాగుండేది, ఇక్కడ కూరగాయలు, కారగాయలు, కాకరకాయలు తినాల్సి వస్తుంది. అయ్యో వండింది ఎండిపోతుందని ఆదివారం పాస్టర్లు గారులను తిట్టేది ఎంతమందో జనాంగం. ఈయనకి ఇంకేం పని ఉంది, తినొచ్చాడు కాబట్టి చెబుతాడు అనే ప్రజానీకం ఎక్కువైపోయారు. దేవునికి కోపం తెప్పించేటట్లుగా సణుగు గొణుగులో మిగిలిపోయేవారు కొంతమంది కనబడుతున్నారు అక్కడ. అంటే ఇది యాత్రా జీవితం. ఆయన దయచేసిన ఆత్మ ఈ భూలోకంలో, ఈ శరీరంలో ఉండి కొన్ని రోజులు తర్వాత ఆయన పిలిస్తే తిరిగి ఆత్మ దయచేసిన ఆయన దగ్గరికి వెళ్ళవలసిన యాత్రా జీవితంలో మనం ఉన్నాం. అంటే ఐగుప్తు అనే లోకంలో నుంచి ప్రయాణమైన మనం యేసు నిరీక్షణ మందిరంలోకి పరిశుద్ధ జనంగా, ప్రతిష్ఠ జనంగా మనం వచ్చిన తర్వాత దినదినము మనం యాత్రా జీవితంలో ఎలా ఉన్నామో గుర్తు చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారంట? దేవుని మీద సణుక్కున్నారంట. చదువుదాం కొంచెం ముందు. ఆయన కోపం రగులుకొనెను, యెహోవా అగ్ని వారిలో రగులుకొని దహింపసాగింది కదండి. పాళ్యంలో కార్చిచ్చు పడింది కదండి. ఈరోజు కాలిఫోర్నియా తగలపడిపోతుంది. యెహోవా అగ్ని దిగొచ్చి ఉంటుందేమో అక్కడ. మానవుడు నా అంతటోడు లేడని అక్కడున్న సినీ యాక్టర్లు, డబ్బున్న వాళ్ళు గర్విస్తున్నారు, గర్వాంధులు అయిపోయారు. అక్కడ కార్చిచ్చు పడింది అని కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్నారు. లోకం కూడా అలానే చెప్పుకుంటుంది. కాబట్టి మానవ జీవితంలో సణుగు గొణుగు దేవుని మీద అసంతృప్తి వల్ల వస్తుంది, దేవుని మీద నమ్మకం లేనందువల్ల వస్తుంది, దేవుని మీద విశ్వాసం లేనందువల్ల వస్తుంది. ఇది ప్రతిష్ఠిత జనానికి ఉండాల్సిన లక్షణం కాదు. యేసే నిరీక్షణలో ఉన్న మందిరంలో ఉండే ప్రజలకి ఈ లక్షణం లేదనుకుంటున్నాను నేను. ఎప్పుడు వీళ్ళు సనుక్కోరు, వీళ్ళు అసలు తిట్టుకోరు. ఎంతసేపు అయినా పర్లేదు చెప్పుకో, మా ఇష్టం వచ్చినట్టు మేము నిద్రపోతాం అనేవాళ్ళు కొంతమంది కదండి. ఇలా కూడా ఉంటారు, చెబితే చెప్పుకుపో అని. మన జీవితాలలో దేవుని యొక్క జనాంగముగా, ప్రతిష్ఠిత జనాంగంగా చేయబడిన మనం ఎలా ఉన్నాము? ఆయన మీద సణుక్కునే వాళ్ళలాగా ఉన్నామా? ఉంటే ప్రతిష్ఠిత జనాంగానికి ఆ లక్షణం ఉండకూడదని ఈ మధ్యాహ్నం వేళ మనకు వాక్యం గుర్తు చేస్తా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే 14వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు
ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల మీద సణుక్కుని, దేవుడి మీదే కాదంట, నడిపించే వాళ్ళ మీద కూడా సణుక్కుంటున్నారు. సేవకుల మీద సణుక్కునే బ్యాచ్ కూడా ఉంటారంట సంఘంలో. ఇది నిజమే, ఇది వాస్తవమే. ఆ రోజు ప్రతి అక్షరం ఎందుకు రాయించి పెట్టాడు దేవుడు? మనం తెలుసుకోవాలని, మనం మారాలని, సణుగు గొడుగులు ఉణకూడదని. వాళ్ళకైతే ప్రార్థన చేస్తాడా? నాకు చేయడా? ఆయనకేమో పేరు పెట్టల్లా చేశాడా? మాకు వచ్చేసరికి పేరు లేక మర్చిపోయినా నువ్వే దీవిస్తావుగయ్యా అంటావా? అంటే మేము అసలు లెక్క లేకుండా పోయామా? మేమీ లేదా సందా, మేమీ లేదా కానుక, మాకు లేదా వంతు, మా పద్ధతి ఆయనకి తెలియదా? ఇదంతా అయిందనుకుంటున్న తిరుగుబాటు ధోరణి, కోపం పుట్టించే ధోరణి. దేవుడి మీద సణుక్కోవటమే కాదు, నడిపించే నాయకుల మీద సైతం నాటి జనాంగం సణుక్కున్నారు. కాబట్టి ప్రతిష్ఠిత జనాంగం సణుకోకూడదు. ప్రతిష్ఠితమై ఉంటే వాటన్నిటినీ ఓర్చుకోవాలి. ఓర్పు తన కార్యం జరిగించనివ్వాలి. ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి సిలువ మీద చేతులు చాచి, ఆ రెండు చేతులు కాళ్ళు రెండు కలిపి కొట్టిన మూడు శీలల మీద బలమైన శరీరం వేలాడుతూ ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రతిష్ఠిత జనాంగానికి మనం దేవునికి కోపం కలిగేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. నాటి జనాంగం అలా ప్రవర్తించారు. మూడవ గుంపులోకి చూద్దాం. ఆగిపోయిన గుంపేమో అవిశ్వాసపు గుంపు, ఇదేమో రెండవ గుంపు సణుక్కునే గుంపు. మూడవ గుంపును చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం, కొంచెం ముందుకు వెళ్దాం. 32వ అధ్యాయం చదువుదాం. 5వ వచనాన్ని చదువుదాం. కాబట్టి అతడు సంఖ్యాకాండం 32వ అధ్యాయం, మా ఎడల మీ కటాక్షం కలిగిన ఎడల యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు స్వాస్థ్యముగా ఇవ్వమని అడుగుతున్నారండి. ఇక్కడ ఒక గుంపు ఉంది. ప్రయాణమై ఐగుప్తు నుంచి కనానికి పోవాలరా మీరంతా బాబు, అక్కడ మీకోసం రెడీ చేసి ఉంది అక్కడ దేశం, దానిని మీరు స్వాధీనపరుచుకోవాలి అని చెప్పాడు. 3 మాటలు మనం చదివాం. కాలేబు స్వాధీనపరుచుకున్నాడు. యెహోషువ బహువృద్ధుడైనప్పటికీ స్వాధీనపరుచుకుంటకు ఇంకా దేశం మిగిలే ఉంది అని చెప్పాడు. అంటే ప్రతిష్ఠిత జనాంగానికి యాత్రా జీవితంలో నడకను గురించి మనం ప్రతిష్ఠిత జనాంగంగా నేర్చుకోవాల్సిన మార్పులు, నేర్చుకోవాల్సిన అలవాట్లు, నేర్చుకోవాల్సిన పద్ధతి, క్రమం, దైవ ప్రత్యక్షతలోకి మనం రావాలి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారో, వీళ్ళు నడిచి వెళ్తూ ఉంటే కనాను వెళ్ళే మార్గంలో యోర్దాను నది ఉంది. యోర్దాను నది దాటితే కానీ కనానుకు పోరు. ఈ నదికి యువతలే ఆగారు. అద్దరికి పోకుండా ఈ పక్కనే ఆగుతామయ్యా అంటున్నారు. ఏమంటున్నారంటే ఈ ప్రజలు, మళ్ళీ చదువుదాం. మా ఎడల నీ కటాక్షం కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశం చాలేయ్యా, యోర్దానికి ముందున్న దేశం చాలేయ్యా, కనాను దాగెందుకులేయ్యా, ఇక్కడ అవుతాంలేయ్యా. మళ్ళీ ఎట చెప్పుకుంటున్నారు? నీ దాసులమైన మాకు ఇది చాలులే మాకు, ఇక్కడ వరకు చాలు, పరలోకం దాకా ఎందుకు అనే బ్యాచ్ అనమాట. అంటే పరలోకంలో మీ నీతి ఎక్కువ కావాలి, పరలోకంలో మీరు ధనాన్ని కూర్చుకోవాలి. ఈ మాటలు పట్టవు మనకి. ఇక్కడ ధనం గురించి, ఇక్కడ నీతి గురించి, ఇక్కడ సత్యం గురించి, వాక్యానికి దూరమైన మాటల గురించి, వాదోపవాదాల గురించి, స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన చేసి ఈ లోకమే శాశ్వతం అనుకునే బ్యాచ్ లాగా ఉన్నారు వాళ్ళు. ఎంత విచిత్రంగా ఉందో. వీళ్ళంతా ప్రతిష్ఠిత జనాంగమే. దీనిలో ఉన్న ఈ అలవాట్లు, పద్ధతులను బట్టి మనం ఏ గుంపులో ఉన్నాం, ఏ మార్పు మనకు కావాలి, ప్రతిష్ఠితం అవ్వడానికి మనం ఏ విధంగా మార్పు చెంది వాక్యం దగ్గరికి రావాలి అర్థం చేసుకోవాలి. 2.5 గోత్రాలు అక్కడే ఆగిపోయారట. ఆగిపోయిన వారు అంటే బాప్తిసం తీసుకునేటప్పుడే మైండ్లో ఎన్ని అనుకుంటావో, తెల్ల డ్రెస్ వేయాలి, బల్లలో పాల్గొంటాను తప్పనిసరిగా, ఎన్ని అడ్డం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత రోగం వచ్చినా, రాలేకపోయినా సరే వచ్చి తీసుకుంటాను అని తీర్మానం చేసుకుంటావు. మళ్ళీ ఆదివారం తర్వాత కనబడవు, మిగతా 3 ఆదివారాలు కనబడవు. బాప్తిసం తీసుకున్నట్టే ఉంటావు. ఆ రోజు వైట్ డ్రెస్ వేసుకోవాలని మనసులో అనుకుంటావు,
తీర్మానం చేసి మాట ఇచ్చిన వాడిలాగా ఉంటావు. కానీ ఆ తెల్లని వస్త్రాలు ఉదుక్కొని ఉన్న ఆ దేవుని సంఘంలాగా నలుదిక్కుల నుంచి వచ్చిన ప్రజానికానికి మాదిరిగా ఉండాలని, ఇష్టపడాలని తీర్మానం చేసుకున్నప్పటికీ ఆచరించలేని వారు ఆగిపోయిన వాళ్ళలాగా కనబడతా ఉంటాం చాలాసార్లు. చాలా ఇంపార్టెంట్ పని అండి. బిజీ షెడ్యూల్. ఆదివారం చివరిలో ఆమెన్ అనటానికి వచ్చేవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాలుగా మనం దేవుని ప్రతిష్ఠిత జనాంగానికి ఉండవలసిన లక్షణానికి బదులుగా మన సొంత లక్షణాలు, శరీర కార్యాలు మనలోకి తొంగి చూసి అవే పెత్తనం చేస్తూ ఉంటే, అవే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటే, మనం పరిశుద్ధపరచబడడం ఎప్పుడు? మరువబడిన ఆజ్ఞ అని ఒక భక్తుడు విలియం మెక్డొనాల్డ్ అంటాడు. మరువబడిన ఆజ్ఞ. మానవ జాతిలో విశ్వాసులుగా చేయబడిన వారికి మరువబడిన ఆజ్ఞ ఏంటయ్యా అంటే ప్రతిష్ఠిత జనాంగము అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. పరిశుద్ధపరచబడడానికి ఇష్టం అవట్లా నీకు. ఒక్కసారి రక్తంలో కడగబడ్డానని ఒక ఆశ కనబడుతుంది, అది యాంత్రికంగా చేస్తున్నావేమో. దాని వెనక అడుగులు ఉండట్లా, ప్రవర్తన ఉండట్లా. కాబట్టి ఇక్కడ వీళ్ళు యోర్దానికి యువతలే ఆగిపోదాం అంటున్నారు కదండి. యోర్దాను అద్దరికి మాకు అవసరం లేదయ్యా అంటున్నారు. కానీ మనం మరి క్రొత్త నిబంధన క్రైస్తవ్యంలో ఉన్న మనం, నాటి ఇశ్రాయేలీయుల్ని పోలి ఉన్న మనం ఏ విధంగా నడుచుకోవాలి? కొలస్సీ పత్రికలో మనం అట్టి సత్యాన్ని మనం తెలుసుకుంటాం. 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి కదండి. గుప్తము అంటే దాచబడినది అని అర్థం. గుప్తమై ఉన్నది అంటే దాచబడింది అని అర్థం. ఆయన యందు దాచబడింది అంటే ఆయన అంటే వాక్యము, వాక్యము అంటే సత్యము, సత్యమై అంటే నీ చేతుల్లో ఉన్నదే సత్యము, ఇంక వేరేదేం కాదు. దానిలో దాచి ఉంచాడు అంటే నువ్వు రోజు కాస్త చదివితే అసలు విషయం ఏంటో తెలిసిద్ది, బుద్ధి ఏంటో తెలిసిద్ది, జ్ఞానం ఏంటో తెలిసిద్ది, సంపద అంటే ఏంటో తెలిసిద్ది. అసలు తెలుసుకోవాలి, దాని గురించి నేర్చుకోవాలనే ఆశ తపన లేదు. అన్నీ బాగానే ఉంటాయి, కళ్ళు బాగానే ఉంటాయి, చెవులు బాగానే ఉంటాయి, చదవగలుగుతావు, అన్నీ నడిచిపోయే అక్షరాలు సైతం చదువుతావు కదండి. సెల్ ఫోన్ల అక్షరాలు చిన్న చిన్న అయినా బాగానే కనబడతాయి, కానీ వాక్యం కనబడదు చాలామందికి. గుప్తమై ఉన్న విషయాన్ని మనం బయటికి తీసుకొని, అయ్యా నాతో మాట్లాడు దేవా, ఈ ఉదయకాలంలో నాతో మాట్లాడి ఈ రోజంతా నువ్వు నడిపించయ్యా, నీ బుద్ధి నీ జ్ఞానం నాకు దయచేయ్యా, నేను పనికిరానయ్యా, నేను అపవిత్రునయ్యా, నీ పవిత్రత నీ పరిశుద్ధత నాకు ఇవ్వయ్యా అని దాచి ఉంచిన బుద్ధి గురించి జ్ఞానం గురించి అడగలేని పరిస్థితిలో బిజీ షెడ్యూల్లో మానవుడు మారిపోయి ఉన్నాడు. వీళ్ళేంటంటే ఆగిపోయారు. మళ్ళీ ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం ఇట్టి వాటికి విరోధమైన నియమమేమి, వీటిని స్వాధీనపరుచుకోవాలి. ఈ 9 ఉన్నాయండి. ఈ 9లో నాకు ఎన్ని ఉన్నాయి? టిక్ పెట్టుకో. ఎన్ని స్వాధీనం చేసుకున్నావు? యెహోషువ బహుకాలము గడిచిన వృద్ధుడైనప్పటికీ స్వాధీనపరుచుకోవలసిన దేశం ఇంకా ఉందని ఎందుకు రాశాడు? కనాన్లోకి వచ్చాడుగా, ఇంకా మిగిలి ఉందేంటి? అక్కడ ఇంకా ప్రజలు ఉన్నారు, వాళ్ళని కూడా వెళ్ళగొట్టాలి. ఇక్కడ ఇంకా నీకు లక్షణాలు ఉన్నాయి, శరీర కార్యాలు ఉన్నాయి, వాటిని వెళ్ళగొట్టాలి. ఆత్మఫలాలు అనే వాటిని స్వాధీనపరుచుకోవాలి. ఇదే ప్రతిష్ఠిత జనాంగముగా చేయబడడం. వాక్యము సత్యము ఏమన్నా మారిద్దా? పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా అదే. కాలేబు స్వాధీనపరుచుకున్నాడు. యెహోషువ దగ్గరకు సరికి ఏం సమాధానం చెప్పబడుతుంది అక్కడ? అయ్యా నువ్వు వృద్ధుడు అయినప్పటికీ, అందుకని తిమోతి పత్రికలో ఉంటాడు, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. ముసలోడు అయినా ఆ ఇచ్చే పోవటం లేదు, కాముకత్వం అలానే ఉంటుంది, అదిగో ఆ లక్షణం అలానే ఉంది. యవ్వనేచ్ఛలను విడిచి పారిపోవాలి. సంతోషము, ప్రేమ, సమాధానమును ఏం చేయాలి? వెంటాడాలి, స్వాధీనపరుచుకోవాలి. కాబట్టి ఈ మాటలు ఏవైనా సరే సత్యమై ఉన్న మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. కాబట్టి ఇది నాన్న యేసే నిరీక్షణ ప్రార్థనా మందిరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, వాక్యమై ఉన్న సత్యం దగ్గరికి మనం రాగలగాలి.
ఆ సత్యమందు ప్రతిష్ట చేయబడాలి. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ నువ్వు ఒక తీర్మానం చేసుకో. శరీర కార్యాలంతా ఒక లిస్టు రాసుకో. ఆత్మఫలాలంతా ఒక లిస్ట్ రాసుకో. ఇందులో ఉన్న వాటికి టిక్ పెట్టు. ఇందులో ఉన్న వాటన్నిటికి టిక్ పెట్టు. వాటిని ఒక్కొక్కటి కొట్టేయడానికి ఈ దినం నుంచి ప్రతిష్ట చేయబడడానికి దినదినము ఆయన దగ్గర గోజాడు. ఆయన ఆత్మయున్న దేవుడు, ఆత్మకార్యం చేస్తాడు. అంతరంగంలో మార్పు తీసుకొస్తాడు. ఆ మార్పు చేయబడమే ప్రతిష్ఠిత జనాంగముగా చేయబడడం. యేసే నిరీక్షణ ప్రార్థనా మందిరంలో ఉన్న విశ్వాసులు ప్రతిష్ఠ జనాంగంగా ముద్ర వేయబడాలంటే ఈ మధ్యాహ్నం వేళ ఆ అంగీకారం తెలుపు. కళ్ళు మూసుకుందాం, తీర్మానం చేసుకుందాం, చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయనా, యేసే నిరీక్షణ ప్రార్థనా మందిరంలో ఆశీర్వాద పండుగల్లో భాగంగా 2వ దినాన అయా మధ్యాహ్నం వేళ ఈ ప్రియబిడ్డలతో కలిసి మేమంతా మీతో సహవాసంలో ఉండడానికి మీరు ఇచ్చిన కృపకై స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకొంచున్నాము. కాలేబు స్వాధీనపరుచుకున్నాడు, యెహోషువ స్వాధీనపరచుకోవడానికి ఇంకా మిగిలి ఉంది దేశం. అయ్యా, మేము స్వాధీనపరుచుకున్నామని అతిశయంలో ఉన్నామేమో. ఈ మధ్యాహ్న వేళ మేము స్వాధీనపరచుకోవలసిన దేశం అయ్యా నిజంగా ఆత్మఫలాలు అనే ఆ ప్రదేశం అంతా ఎంతోమందిని ఆకర్షించుకొని మీరు మమ్మల్ని ఎలా రక్షించారో ఆ రక్షణ భాగ్యాన్ని సాక్ష్యముగా ఇతరులకు ప్రకటించడానికి, ప్రతిష్ఠిత చేయబడడానికి ఈ మధ్యాహ్న వేళ ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారితో మీరే మాట్లాడండి, మీరే కార్యం చేయండి. అటు కృపను ఈ యేసే నిరీక్షణ ప్రార్థనా మందిరంలో తల వంచిన ప్రతి బిడ్డ మీద ఉంచమని మీ పాదాలు పట్టుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ ఆనందంలో, ఈ పండుగలో, ఉత్సవంలో ప్రభువా ఆత్మ సంబంధమైన బలులను అర్పించే మా జీవితాలను మీరు చూస్తున్నారనే శుభప్రదమైన నిరీక్షణలో మీకోసం ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకే వందనములు చెల్లించుకుంటూ త్వరలో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్న యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.